నమస్తే అండి, నేను వసంత. ఈరోజు మనం కంద ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాము. కందతోటి చాలా రకాల వంటలు నేర్చుకోవచ్చు. ఇది చాలా పాతకాలపు వంటే. తప్పనిసరిగా పూర్వకాలపు రోజుల్లో అయితే కంద తప్పనిసరిగా ఇంట్లో ఉండేది. ఎందుకంటే ఆ రోజుల్లో ఫ్రిడ్జ్లు ఎక్కువగా లేవు కాబట్టి నిలువ ఉండే కూరగాయలు, చామదుంపలు, ఆలుగడ్డ, కంద ఇలాంటివి తప్పనిసరిగా నిల్వ చేసుకునేవాళ్ళు. ఆలు కంటే కూడా కంద చాలా మంచిది. కంద దీంట్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇతర దుంప కూరలతో చూసినట్లయితే కంద చాలా మంచిది. ఈ కందతోటి పులుసు చేసుకోవచ్చు. కంద గారెలు అంటే చిన్న చిన్న వడియాల్లాగా చేసుకొని నెయ్యి అన్నంలో పిల్లలకు తినిపించవచ్చు. కంద ఇష్టంగానే పిల్లలు తింటారు. మరి కంద ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందామా? కంద ముక్కలు పెద్దవిగా కోసుకోవాలి. ఇవి సుమారు ఒక 1/2 కిలో ఉంటాయి. కప్పు ఫుల్గా 1 కప్పు ఫుల్గా మనం ముక్కలు తీసుకోవాలి. ఇవి 1 ఇంచ్ వెడల్పు 1 ఇంచ్ పొడవు ఉండేటట్టుగా మందంగా కోసుకోవాలి. ఈ ముక్కలు 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 చెంచా పసుపు, 1/2 చెంచా ఉప్పు, 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు, కంద ముక్కలు ఫ్రై చేయడానికి కావాల్సినంత నూనె. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. గిన్నెలో 1 గ్లాసు నీళ్లు పోయాలి. నీళ్లు పోసిన తర్వాత దీంట్లో మనం తీసుకున్నటువంటి ఉప్పు, పసుపు వేసేయాలి. ఈ నీళ్లు మరుగుతుండాలి. ఒక పొంగు వచ్చేంత వరకు, అంటే ఒకసారి మరిగేంత వరకు ఆగాలి. ఇప్పుడు మనం ఈ మరిగే నీటిలో మనం కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కలు వేసుకోవాలి. ఈ ముక్కలన్నీ నీటిలో వేసి 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. 2-3 నిమిషాలు ఉడికినట్లయితే వీటిలో ఉన్నటువంటి దురద గుణం తగ్గిపోతుంది. ఈ ముక్కలు ఇలా నీటిలో వేసిన తర్వాత మనం తీసుకున్నటువంటి 1 స్పూన్ చింతపండు సుమారుగా, ఇది కూడా ఈ నీటిలో వేసినట్టయితే వీటిలో ఉన్నటువంటి దురద గుణం పోతుంది. కంద ముక్కలు ఫ్రై చేస్తే చాలా రుచిగా కూడా ఉంటాయి. 5 నిమిషాలు అయిందండి. 3 నిమిషాల్లో ఉడకలేదు. ఒక్కొక్కసారి ఈ కంద లేటుగా ఉడుకుతుంది, ఒక్కొక్కసారి తొందరగా ఉడుకుతుంది. 5 నిమిషాలు పట్టింది. ఇప్పుడు ఈ కంద ఒక ముక్క తీసుకొని మనం చేయి కొద్దిగా తడి చేసుకొని ఇలా అంటే చితికిపోయేటట్టుగా ఉండాలి. ఈ విధంగా మనము ముక్క చితికిపోయేటట్టుగా ఉందా లేదా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఈ ముక్కల్ని తీసేసి మనం ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. వేసుకొని వీటిని ఈ నీళ్ళన్నీ పోయిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇలా ఉంచుకొని దీనిలో ఉన్నటువంటి చింతపండు ముక్కల్ని తీసేసి వీటిని మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. మూకుడు పెట్టుకున్న తర్వాత దాంట్లో మనం కనీసం ఒక 4-5 ముక్కలు వేగటానికి సరిపడా నూనె వేసుకోవాలి. ఇలా మనం ఒక 4-5 ముక్కలు సరిపడా నూనె వేసుకోవాలి. ఈ నూనె కాగిన తర్వాత ఒకసారి నూనె కాగిందో లేదో చెక్ చేసుకొని నూనె కాగిన తర్వాత 4-5 ముక్కలుగా వేసుకోవాలి. ఇప్పుడు నూనె కాగింది. మనం ఇలా ఒక 5-6 ముక్కలు వేసుకొని వాటిని మంచిగా ఎరుపు రంగు వచ్చేంత వరకు మంటను మీడియంలో ఉంచి వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కదుపుతూ వేయించుకోవాలి. ఈ ముక్కలు మొదట మనం ఉడికించాం కాబట్టి ఇప్పుడు మనం ఎరుపు రంగులో ఉండేలాగా వేయించినా కూడా పై పొర మాత్రం ఎరుపు రంగుగా ఉంటుంది, లోపల మాత్రం మెత్తగా ఉడికినలాగే ఉంటుంది, ఉడికిన ముక్కలాగే ఉంటుంది. ఇలా మనం కలుపుతూ ముక్కలు ఎర్రబడేంత వరకు వేయించుకోవాలి. ఈ కంద ఒకటే చేసుకుంటే ఇది మనకు కూర అనేది సరిపోదండి. ఇంకా ఏదైనా సాంబార్ కానీ ఆకుకూర పప్పు కానీ ఉన్నప్పుడు మనం దీన్ని చేసుకుంటే సరిపోతుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారు. అంటే పిల్లలు కంద నేను తినను అంటే వీటిని ఆలులాగే కోసేసి మీరు ఆలు ఫ్రై అని కూడా చెప్పి వాళ్ళతోటి తినిపించవచ్చు. ఇదిగోండి
ఎరుపు రంగులోకి వచ్చేసాయి. ఈ ముక్కలు ఇలా ఉన్నప్పుడు మనం మంటను మీడియంలో ఉంచేసి ముక్కలు తీసుకొని ఏదైనా ఒక డిష్లో కానీ బాక్స్లో కానీ వేసుకోవాలి. ఇలా నూనెని తీసేసి ఈ విధంగా వేసుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత వేసుకోవాలి మనం. ఇప్పుడు మనం మిగిలినటువంటి ముక్కల్ని కూడా ఇలాగే నూనెలో ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియంలో ఉంచేసి ఫ్రై చేస్తూ ఉండాలి. ముక్కలు వేగుతున్నాయండి. ఈలోపు మనం తీసుకున్నటువంటి జీలకర్రను ఒక చిన్న రోలు, పొడిగా ఉండాలి రోలు, ఒక చిన్న రోట్లో వేసి కొద్దిగా ఒక్క చెక్క ఈ జీలకర్రను మనం దంచుకోవాలి. ఈ అర చెంచా జీలకర్రను ఒక్క చెక్క దంచుకోవాలి. దంచుకున్న తర్వాత దీంట్లో వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసేయాలి. 4-5 వెల్లుల్లి రెబ్బలు, వీటిని కూడా మనం ఒక్క చెక్క దంచుకోవాలి. దంచుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి కారాన్ని దీంట్లో వేసి కలిపి రెడీగా పెట్టుకోవాలి. ముక్కలు ఫ్రై అయ్యేంతలోపుగా మనం ఇది రెడీ చేసి పెట్టుకున్నట్లయితే ముక్కలు ఫ్రై అయిపోగానే వాటి మీద మనం వేసుకోవచ్చు. ఈ విధంగా ఉండాలి. ఇలా దంచుకొని పెట్టుకోవాలి. ముక్కలు ఎర్రగా వేగిపోయాయండి, కంద ముక్కలు. వీటిని మనం మంటను ఆఫ్ చేసేసి ఈ ముక్కల్ని మనం నూనెలో నుంచి తీసి ఇంతకు ముందు వేసినటువంటి గిన్నెలో వేసుకోవాలి. చూడండి సౌండ్ ఎలా వస్తుందో, అంటే కరకరలాగేలాగా ఉంటాయి ముక్కలు, కరకరలాడేలాగా ఉంటాయి ముక్కలు. ఇలా తీసుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి కారాన్ని ఇలా ముక్కల పైన మనకి ఎంత కావాలో అంత చల్లుకోవాలి. అంటే నేను 1 స్పూన్ తీసుకున్నాను, కానీ ఒకవేళ పిల్లలు తినలేరు అనుకుంటే తక్కువగా వేసుకోండి. కారం మిగిలినా పర్వాలేదండి, మళ్ళీ మనం రేపు దేంట్లోకైనా వాడుకోవచ్చు. మనం ఇలా వేసుకొని వీటిని స్పూన్తో కానీ కలపచ్చు, లేదా ఇలా వేసుకోవచ్చు. ఇంకా మనకు ఈ ముక్కలలో పొడి ఇంకా కావాలి అనుకుంటే 1 స్పూను కొబ్బరి పొడి కానివ్వండి, నువ్వుల పొడి కానివ్వండి, పల్లీల పొడి, మీ ఇష్టం. ఏదైనా పొడి కావాలంటే కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకున్నట్టయితే అన్నంలో, వేడివేడి అన్నంలో నెయ్యి వేసి పెడితే పిల్లలకి చక్కగా తింటారు. అమ్మ రేపు మళ్ళీ చెయ్యి ఇవి అని అడుగుతారు కూడా. మరి చూసారు కదండి కంద ఫ్రై ఎలా చేయాలో. తప్పనిసరిగా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా ఇతర వంటకాలు, మరిన్ని హెల్దీ రెసిపీస్ కూడా మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది.